హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదిక్ వైబ్స్. అదే ఒక గుర్రాన్ని వదిలి అది ఎంతవరకు వెళ్తే అంతా నాదే, ఆపితే నరికేస్తాను అనే కాన్సెప్టే అశ్వమేధ యాగం సార్. మీరు కనుక ఇప్పుడు ముందుగా చూసిన వీడియో క్లిప్ చూసి అదే అశ్వమేధం యాగం అనుకుంటే మాత్రం అది చాలా తప్పు. అసలు అశ్వమేధ యాగం అంటే ఏంటి? ఎవరు చేశారు? దానివల్ల వారికి ఎలాంటి ఫలితం వచ్చింది? అనే విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని కంప్లీట్‌గా ఎండ్ వరకు చూడండి. లెట్స్ గో ఇంటు ద వీడియో. దశరథ మహారాజు గారు కోసల రాజ్యాన్ని పరిపాలించేవారు. వారు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు రాజ్యం ఎంతో సుభిక్షంగాను, ప్రజలందరూ సంతోషంగాను, ఎంతో ఆనందంగాను ఉన్నారు. కాకపోతే దశరథ మహారాజు గారి మనస్సు మాత్రం ఎప్పుడూ ఒక దుఃఖంతో ఉండేది. దేనివల్ల అంటే వారికి వారసులు ఎవరూ లేరు. వారికి వారసులు లేదన్న చింత వారి మనస్సుని కలిపివేస్తుంది. వారి హృదయానికి ఒక ఆలోచన తట్టింది. వెంటనే మంత్రులు ఇంకా వారి పట్టపురాణులందరితో కలిసి ఒక సభని ఏర్పాటు చేశారు. ఆ సభలో వారు చెప్పింది ఏంటంటే అశ్వమేధ యాగం చేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నామని సంకల్పించామని వాళ్ళు ఆ నిర్ణయాన్ని ప్రకటించారు. అప్పుడు వారందరూ ఎంతో సంతోషించారు. అది విన్న మంత్రి సుమంత్రుడు, మనం కనుక ఈ యజ్ఞాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా చేయాలి అంటే దానికి ఎంతో గొప్ప యజ్ఞ ఫలం ఉన్నవారు, ఎంతో తపస్సు చేసి వారి ఫలితం ఉన్న ఋత్వికులు ఇక్కడ ఉండాలి. అలాంటి వారు ఉంటే కనుక మనకి అశ్వమేధ యాగానికి ఎలాంటి అడ్డంకులు రావు అని చెప్పారు. అలా యాగానికి కావాల్సిన గొప్ప ఋత్వికుడు ఎవరంటే దశరథ మహారాజు మిత్రరాజ్యమైన అంగదేశపు రాజుగారి అల్లుడు, ఇంకా విభండక మహర్షి గారి యొక్క కుమారుడైన ఋష్యశృంగ మహర్షి. ఋష్యశృంగ మహర్షి గారికి తలపైన ఒక కొమ్ము ఉంటుంది. దానితోనే మనం ఋష్యశృంగ మహర్షి అని గుర్తుపడతాం. వారిని అంగదేశపు నరేషుల యొక్క సహకారముతో ఋష్యశృంగ మహర్షులను దశరథ మహారాజు మోకాళ్లపై వేడుకున్నారు. దయచేసి మన అయోధ్య రాజ్యానికి వేంచేసి మా అశ్వమేధ యాగాన్ని ఎలాంటి భంగం లేకుండా జరిపించమని ప్రార్థన చేశారు. చెప్పినప్పుడు ఋష్యశృంగ మహర్షి ఒప్పుకున్నారు. అలాగే అంగరాజు కూడా పంపించారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే దశరథ మహారాజు వారిని అర్థించినప్పుడు మోకాళ్ళ మీద కూర్చొని అర్థించారు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన అభివృద్ధి కోసం ఏదైనా ఒక పని మనం చేస్తున్నప్పుడు ఎదుటి వారిని సహాయం అడగడంలో అంతే వినయాన్ని ప్రదర్శించాలి. మహర్షి ఇంకా ధర్మపత్ని అయిన శాంతాదేవితో కలిసి అయోధ్యకు వచ్చారు. దశరథుడు ఉన్న మహర్షులందరూ వారికి ఎంతో ఘన స్వాగతాన్ని పలికారు. వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తర్వాత ప్రధాన ఋత్వికులుగా నియమించదగిన ఈ ఋష్యశృంగుల మహర్షులు ఆ యాగానికి సంబంధించిన యాగాది క్రతువులు ఇంకేమేం సామాన్లు కావాలి అవన్నీ చెప్పారు ఆ యాగం చేయడానికి. అవన్నీ చెప్పాక అవన్నీ తీసుకొని ఏర్పాట్లు ముగించుకున్నారు. ఇప్పుడు వెంటనే వారు ఏం చేయాలి, ఒక యజ్ఞ అశ్వాన్ని వారు విడిచిపెట్టాలి. ఆ యజ్ఞ అశ్వం అనేది సంవత్సరం కాలం మొత్తం దేశమంతా సంచరిస్తుంది. ఎక్కడైనా ఏ రాజైనా గనక సంవత్సర కాలంలో ఆ అశ్వాన్ని గనక అడ్డుకున్నట్టయితే దశరథ మహారాజు వారితో యుద్ధం చేసి వారిపైన గెలిచి మళ్ళీ ఆ అశ్వం తిరిగేటట్టుగా వాళ్ళు దాన్ని ప్రారంభిస్తారు. ఇది అశ్వమేధ యాగం యొక్క ఫస్ట్ స్టెప్. ఈ సమయంలోనే దశరథ మహారాజు వారు పండితులను అందరూ వంట చేసే వాళ్ళని, నటీనటులని, ఇంకా అలానే చుట్టుపక్క రాజ్యంలో ఉన్న మిత్రులని అందరినీ పిలిచి అతిథి గృహాలలో వారికి ఎన్నో మర్యాదలు చేసి, జానపద గ్రామాలలో వారిని అందరినీ ఎంతో ఆనందంగాను, ఇంకా అలాగే వారికి రుచికరమైన భోజనాన్ని పెట్టి ఎంతో గొప్పగా వారిని అతిథి మర్యాదలతో సత్కరించారు. ఇదంతా జరుగుతున్నా కూడా వారికి ఎలాంటి ఐశ్వర్యానికి లోటు కానీ, అయ్యో రేపేంటి సంపద ఏమైనా తరుగుతుందన్నది కానీ ఎలాంటి బాధ లేదు. అయోధ్య నగరంలో అఖండమైన ఐశ్వర్యం అనేది వారితో ఉంది. ఇంక ఇది జరిగాక దశరథ మహారాజు యొక్క అశ్వం అనేది తిరిగి వచ్చింది. అది ఒక సంవత్సర కాలం పాటు మొత్తం రాజ్యాన్నిటిని తిరిగి కోసల రాజ్యానికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ అసలు ఒక పెద్ద ప్రక్రియ ఉంటుంది. ఈ ప్రక్రియ అనేది చాలా భిన్నంగా ఉంటది. ఏంటంటే దశరథ మహారాజు గారి యొక్క పట్టపురాణైన కౌసల్యాదేవి ఖడ్గంతో ఆ గుర్రాన్ని సంహరించాలి. సంహరించేటప్పుడు తన మనస్సులో ఎలాంటి బాధ, అయ్యో నేను ఒక జీవిని సంహరిస్తున్నానే అన్న బాధ లేకుండా నార్మల్‌గా తన అశ్వాన్ని సంహరించాలి. ఇది జరిగాక ఇక్కడితోటే అయిపోయిందనుకుంటే కాదు. ఇంకా ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే ఆ మృత కళేబరాన్ని సరయూ నది తీరంలోన ఉన్న ఒక బంగారు ఇటుకలతో యాగశాలలో గరుడ వాహనంలో ఉన్న యాగశాలలుగా నిర్మిస్తారు. ఆ నిర్మించిన యాగశాలలో రాత్రంతా ఈ గుర్రం యొక్క మృత కళేబరం ఉంటుంది. ఓన్లీ గుర్రం యొక్క కళేబరమే కాదు, ఆ గుర్రం యొక్క కళేబరంతో పాటు కౌసల్యమాత కూడా రాత్రంతా పడుకోవాలి. వారు ఎలాంటి బాధ గానీ, అయ్యో నేను చనిపోయిన గుర్రం పక్కన పడుకుంటున్నానే అని గానీ కాకుండా ప్రశాంతంగా, సంతోషంగా పడుకోవాలి. అలా రాత్రంతా రాజమాత సంతోషంగా గుర్రంతో నిద్రించారు.
తెల్లారాక మళ్ళీ దశరథ మహారాజుల వారు దానికి అంత్యేష్టి సంస్కారాలు చేసి దహనం చేశాక, ఏదైతే అశ్వం యొక్క పొగుందో అదంతా కూడా దశరథ మహారాజు గారు పీల్చుకోవాలి. పీల్చుకొని ఆ అశ్వమేధ యాగాన్ని సంపూర్ణంగా చేశారు. ఏముంది చేశారు, గుర్రాన్ని చంపారు. గుర్రాన్ని చంపి బాధపడకుండా ఉండడం ఒక పెద్ద విషయమా? ఏముందిలే అనుకుంటున్నారేమో. కాదు. ఈ మొత్తం యాగం నిర్వహించిన దాంట్లో ఎక్కడ ఒక చిన్న తప్పు జరిగినా కూడా ఎవరైతే ఈ యాగాన్ని మొదలుపెట్టాలనుకున్నారో వారి ప్రాణాలతో ఉండరు. అంటే వారి ప్రాణాలను సైతం కూడా లెక్క చేయకుండా రాజు తన రాజ్యం యొక్క భవిష్యత్తు కోసం అంత పెద్ద నిర్ణయం తీసుకొని కంప్లీట్ చేశారు. దేనివల్ల అంటే వారు చేయాలనుకుంది మంచి పని కాబట్టి దేవుడెప్పుడు వారి ఆశీస్సులు వాళ్ళకున్నాయి. ఇలా జరిగాక ఇంక వచ్చిన పండితులకు వాళ్ళందరికి కూడా వచ్చిన వారి ఋత్వికులందరికేమో 5,00,000 బంగారు నాణాలు దానంగా, పండితులకి వాళ్ళందరికీ 1,00,000 బంగారు నాణాలు సంతోషంతో దశరథ మహారాజు వాళ్ళందరికీ ధనాన్నిచ్చాడు. ఇంత కష్టపడి వారు అశ్వమేధ యాగాన్ని పూర్తి చేసినందుకు వారందరికీ ధనాన్నిచ్చి సంతోషంగా పంపించారు. అయితే ఇప్పుడు మనం ఇది తెలుసుకున్నాం కదా! ఈ అశ్వమేధ యాగం ఎందుకు చేశారు? తర్వాత ఏం జరుగుతుంది? అసలు దశరథ మహారాజు గారికి శ్రీ మహావిష్ణువు ఎందుకు సంతానంగా వచ్చాడు? అనే విషయం తెలుసుకోవాలనుకున్నా. ఇంకా ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకున్నా. అలాగే ఇలాంటి మనం ఏదో ధార్మిక విషయాలు తెలుసుకుంటున్నప్పుడు ఏదో ఒక సినిమాలో నిండో, ఒక పర్టిక్యులర్ సోర్స్ నుంచి తెలుసుకొని మన ఇతిహాసాల గురించి, మన పురాణాల గురించి కామెంట్ చేసేటప్పుడు అథెంటికేటెడ్ సోర్సెస్ కంప్లీట్ విషయం స్టోరీ తెలుసుకున్నాక కానీ అట్‌లీస్ట్ కామెంట్ చేయండి. సో స్టే ట్యూన్ టు వేదిక్ వైబ్స్. థాంక్ యూ.